రహస్యం 5. అనేక పవిత్రమైన స్థలాల్లో పక్షులు ఎగరవు అని చెప్తూ ఉంటారు. పూరీ జగన్నాథ ఆలయ విషయాల్లో ఇది 100% నిజం. దేవాలయం పైన ఎటువంటి పక్షి ఎగరదు. గద్దలు, పావురాలు, కాకులు, ఏ పక్షి కూడా గోపురం పైన ఎగరదు. అంతేకాదు, గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆ ప్రాంతం విమానాలు కూడా ఎగరకూడదు. ఇది కోఇన్సిడెన్స్ అంటారా, లేదా దేవుని శక్తి అంటారా? రహస్యం 6. శిఖరం పైనున్న సుదర్శన చక్రం. పూరిలో మీరు ఏ మూల నుంచైనా చూడండి, అది మీ వైపే చూస్తున్నట్టుంటుంది. ఇది ఇంజనీరింగ్ మిస్టరీ. ఎదుటి నుంచి చూసిన ఫేస్ ఆన్ కనిపించే విధానం, దాన్ని డిజైన్ చేయడం ఎలా సాధ్యమైంది? మరో విషయం, ఆ చక్రం బరువు దాదాపుగా 1 టన్ను. అంత ఎత్తుపై అంత భారీ వస్తువు సిమెంట్ లేకుండా, ఏ మోడర్న్ ఎక్విప్మెంట్ లేకుండా వేల సంవత్సరాల క్రితం ఎలా కట్టారు, ఎలా నిలబెట్టారు? రహస్యం 7. ఇది అన్నిటికన్నా పవిత్రమైన, అన్నిటికన్నా గొప్ప రహస్యం. పూరీ జగన్నాథుని విగ్రహంలో ఉన్న బ్రహ్మ పదార్థం ఉంటుంది. ప్రతి 12 లేదా 19 సంవత్సరాలకు ఒకసారి జరిగే నవ కళేబర ఉత్సవంలో పాత విగ్రహాల నుండి కొత్త విగ్రహాలకి ఈ బ్రహ్మ పదార్థాన్ని మారుస్తారు. అయితే ఈ ప్రాసెస్ అర్ధరాత్రి పూరీ జగన్నాథ్ ఆలయంలో చీకట్లో జరుగుతుంది. పూజారులు కళ్ళకు గంతులు కట్టుకుంటారు, చేతులకి గుడ్డలు చుట్టుకుంటారు. వారెవరు ఆ పదార్థాన్ని చూడరు, తాకలేరు. ఆ పదార్థం ఏంటి? ఇప్పటి వరకు ఏ మనిషికి తెలియదు. తెలిసినా ఎవ్వరు చెప్పరు. జగన్నాథుడు అంటే జగత్తుకు నాథుడు. అన్ని జాతులకు మరియు అన్ని మతాలకు అందరికీ సమానంగా దర్శనమిచ్చే దేవుడు. ఆ రహస్యాలు మీకు ఎంత ఆశ్చర్యాన్ని కల్పించాయో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి ఈ అద్భుతమైన రహస్యాలు చెప్పండి. జై జగన్నాథ.